భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ కుదిరింది. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ మన తరపున ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 వింగ్స్ సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారనమాట. భారతదేశం వాళ్ళు చేసిన దానికి, పాకిస్తాన్ చేసిన దానికి కేవలం రిటాలియేషన్ మాత్రమే చేసింది. సివిలియన్స్ని అస్సలు అటాక్ చేయలేదు. బేసికల్గా వాళ్ళ ఎయిర్ బేసెస్, రాడార్ సైట్స్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఈ ఆర్మీ డిపోస్ వాటిని మాత్రమే ఇండియా టార్గెట్ చేసింది. ఎటువంటి విధంగానూ ఎవరికీ హామ్ చేయలేదు. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క మిరాజ్ ఫైటర్ జెట్ కూడా భారతదేశం ఒకదాన్ని హిట్ చేసిందనమాట. ఇట్లా భారతదేశం చాలా టాక్టికల్గా, చాలా డెసిసివ్గా ఓన్లీ ఏదైతే పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే పాకిస్తాన్ లాంచ్ చేస్తుందో ఇండియా పైన డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ ఇవన్నీ ఆపటానికి ఇండియా రిటాలియేషన్ చేసింది. అంతేకాని ఎవరిని అటాక్ చేయలేదని చెప్పి మన డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ వాళ్ళు ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పారనమాట. ముఖ్యంగా ఆర్మీ తరఫున రాజీవ్ ఘాయ్ ఎవరైతే మాట్లాడారో, గత 3-4 రోజులుగా భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగింది నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ వార్. యుద్ధానికి ఏమీ తక్కువ కాదు. సాధారణమైన పరిస్థితిలో ఎయిర్ ఫోర్స్ కంట్రీస్ ఒకదానిపైన ఒకటి అటాక్ చేసుకోవన్నమాట. అయితే ఒకదాని మీద ఒకటి ఫ్లై అయిపోయి అటాక్ కోసం చేసుకోవు, యుద్ధం టైంలోనే చేస్తాయి. ఆ విధంగా చూసుకుంటే ఇది యుద్ధమే అనవచ్చు అని కూడా అభిప్రాయపడ్డారనమాట. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క వెస్ట్రన్ ఫ్రంట్లో ఉండే ఎయిర్ బేసెస్ని ఇండియా ఖచ్చితంగా హిట్ చేసిందనే చెప్పాలి. అండ్ పాకిస్తాన్ చేసిన దాడికి మనం తిరిగి దాడి చేశాం, కానీ మనం ఏ రోజు కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం కానీ దాడి ఏమీ చేయలేదన్నమాట. మే 7వ తారీఖు ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ చేశామో దానిలో 100 మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందారని కూడా ఈ ప్రెస్ బ్రీఫింగ్లో డీజీఎంఓ ఆఫీషియల్స్ చెప్పారనమాట. ముఖ్యంగా ఎవరైతే IC-814 ఫ్లైట్ హైజాక్లో మాస్టర్ మైండ్స్ ఉన్నారో, పుల్వామా అటాక్లో మాస్టర్ మైండ్స్ ఉన్నారో ఆ టెర్రరిస్టులు మనం చేసిన ఆపరేషన్ సింధూర్లో చనిపోయారనమాట. పాకిస్తాన్కి మనకి ఏ చాయిస్ వదలలేదు, అటాక్ చేయడం తప్ప ఏ చాయిస్ వదలలేదు. దాంతో మనం రిటాలియేట్ చేసాం. పాకిస్తాన్ చేసిన పనికి మనం రిటాలియేట్ చేసాం. అది కూడా చాలా సూక్ష్మంగా, చాలా క్యాలిక్యులేటెడ్గా, అంటే ఎవరికి నష్టం జరగకుండా ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ని మనం హిట్ చేసాం అనమాట. చాలా పాకిస్తానీ ప్లేన్స్ కానీ, డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ భారతదేశం మీద వేస్తే మనం వాటిని చాలా చాకచక్యంగా షాట్ డౌన్ చేసాం. ముఖ్యంగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా వాడి మనం అద్భుతంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. అంతేకాదు, ఒకసారి పాకిస్తాన్ పైన దాడి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనం బ్రహ్మోస్ని కూడా వాడాం. సో ఇప్పుడు పాకిస్తాన్కి తెలుసు ఇండియా పైన దాడి చేస్తే ఎలా ఉంటుంది, ఆ ప్రతి దాడి భారతదేశం దగ్గర నుంచి ఎలా ఉంటుందని చెప్పి పాకిస్తాన్కి తెలుసు అని చెప్పారనమాట. అదేవిధంగా డీజీఎంఓకి సంబంధించి నేవల్ బ్రీఫింగ్, అంటే డీజీఎంఓలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ప్రతినిధులు మాట్లాడారు. నేవల్ బ్రీఫింగ్లో కూడా చాలా అద్భుతంగా చెప్పారనమాట. అంటే ఎప్పుడైతే టూరిస్టుల మీద అటాక్ జరిగిందో ఆ తర్వాత 2-3 డేస్లోనే నేవీ కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయి ఉందంట. నేవీ ఎలాంటి క్షణం వచ్చినా, ఎట్లాంటి ఫైట్ వచ్చినా రెడీ అయిపోయింది. అయితే మొత్తం ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కానీ, థర్డ్ కంట్రీ వచ్చి డీజీఎంఓ లెవెల్ టాక్స్లో ఎవరు పార్టిసిపేట్ చేయరు. జరగబోయే డీజీఎంఓ లెవెల్ టాక్స్ ఇండియా పాకిస్తాన్ మధ్య మన వాళ్ళు ఉంటారు, థర్డ్ పార్టీస్ ఉంటారంట. అదేవిధంగా ఈ మొత్తం ఆపరేషన్లో పాకిస్తాన్ తరపున ఆర్మీ పర్సనల్ దాదాపు 35 నుంచి 40 వరకు మరణించి ఉంటారని ఒక అంచనా అనమాట. రీసెంట్గా లాస్ట్ 3-4 రోజుల నుంచి నార్త్ ఇండియాలో చాలా మన ఎయిర్పోర్ట్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు అన్నీ కూడా ఓపెన్కి పర్మిషన్ ఇస్తున్నారనమాట. అయితే ఇక్కడ డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అసలు ఏం చేస్తాయి? డీజీఎంఓ అనేది మిలిటరీ ఆపరేషన్స్ ప్లాన్ చేస్తూ ఓవర్సీ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా కౌంటర్ ఇన్సర్జెన్సీ, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కూడా ఓవర్సీ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 వింగ్స్ ఉన్నాయి కదా ఆర్మీ ఫోర్సెస్లో, వీటన్నిటికీ కామన్ లైజనింగ్ పాయింట్, కోఆర్డినేషన్ పాయింట్ అనమాట. అదేవిధంగా మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మొత్తం 3టిని కోఆర్డినేట్ చేస్తూ ఆపరేషనల్ రెడీనెస్ కోసం ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఇది డిఫెన్స్ వింగ్స్, మినిస్ట్రీకి కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఆపరేషనల్ అప్డేట్స్ మినిస్ట్రీకి కానీ, ఆర్మీ చీఫ్స్ కానీ వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేస్తూ ఆపరేషన్ అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పని అనమాట. సో ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు లాస్ట్ 2 డేస్ నుంచి కూడా.